అందరికీ నమస్కారం అండి. నందిగామ నియోజకవర్గానికే పరిమితమైన ఒక వింత సమస్య అడవి ఆవుల సమస్య. ఇది చూడటానికి వింతగా ఉన్నా కూడా మా నియోజకవర్గంలో వన్ ఆఫ్ ది మేజర్ సమస్యలండి. ఎందుకంటే నందిగామ చందలపాడు మండలంలో ఎక్కువగా నదీ పరివాహక ప్రాంతం కాబట్టి అక్కడ ఉండే లంక భూముల్లో ఎక్కువగా ఈ అడవి ఆవులు మరి నివసిస్తాయి. రాత్రిపూట మరి రైతుల పొలాల మీద దాడి చేసి ఏ విధంగా నష్టపరుస్తున్నాయో గతంలో మేము శాసనసభలో మాట్లాడటం జరిగింది మార్చిలో. అప్పటి నుంచి కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావటం కానీ అధికారుల దృష్టికి తీసుకొచ్చి మేము అనేక పర్యాయాలు దీని మీద చర్చించడం జరిగింది. కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి మరి స్వయంగా వచ్చి పర్యవేక్షించారు. మరి ఒక రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి పంపటం జరిగింది. ముఖ్యంగా ఆయన 2 విధాలుగా దీన్ని సూచన చేయటం జరిగింది. ఒకటి, అక్కడ గడ్డి పెంచాలని, లంక భూముల్లో ఎక్కువగా గడ్డి పెంచితే ఆవులు బయటకు రాకుండా ఉంటాయని చెప్పి, అదేవిధంగా చుట్టూ ఫెన్సింగ్ ఒకటి, సోలార్ ఫెన్సింగ్ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి గవర్నమెంట్ వారికి ప్రపోజ్ చేయటం జరిగింది. నిన్న కలెక్టర్ల సమావేశంలో కూడా ప్రత్యేకంగా మరి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు దీని మీద ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. కలెక్టర్ గారు కూడా సుదీర్ఘ చర్చ జరిపారు. త్వరలో ఏదైతే ప్రపోజల్స్ పెట్టారో ఫెన్సింగ్ కానీ అదేవిధంగా ఫాడర్ డెవలప్మెంట్ కానీ ఇది తప్పకుండా మరి ఆచరణలోకి రావాలని మేము అందరం కూడా ఎదురు చూస్తున్నాం. మరొకసారి కలెక్టర్ గారికి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ త్వరలో కార్యరూపణ దాల్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. మై డిస్ట్రిక్ట్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ ఇష్యూ ఆఫ్ వైల్డ్ కౌ సార్. ఈ చంద్రలపాడు మండలాల్లో వైల్డ్ క్యాటల్ ఐలాండ్ నుంచి వస్తున్నాయి సార్. అవి ఏమైంది, ఎందుకు వచ్చిందంటే హిస్టరీ కొంచెం స్టడీ చేస్తే ఇంతకుముందు ఐలాండ్లో గడ్డి అవన్నీ ఉండేది, గ్రాస్ ఉండేది, దే యూస్ టు బి దేర్. ఈ మధ్య ఏమైందంటే అక్కడంతా సుబాబులు వేసుకున్నారు సార్ ఐలాండ్స్లో. ఐలాండ్ కూడా ఎక్కడ ఉన్నాయి, అటువైపు గుంటూరు అంటే పల్నాడు జిల్లా, ఇటువైపు ఎన్టీఆర్ జిల్లా సార్. అక్కడంతా సుబాబులు వేసేసరికి దీనికి మేత లేకుండా పోయి అందరూ ఊరి మీద వచ్చేస్తున్నాయి. సో ఈ నార్మలీ ఈ పంటలు వేసినప్పుడు ఈ నారేసే టైంలో వచ్చేసి మొత్తం పాటు చేస్తున్నాయి సార్. అది ఏంటనే మొత్తం స్టడీ చేసాం సార్, విత్ డ్రోన్ కూడా పెట్టి చేసాము. వాళ్ళ ప్యాటర్న్ ఆఫ్ మైగ్రేషన్ ఎలా ఉంటుందంటే 200 to 300 ఇది గ్రూప్ వస్తాయి సార్. ఒకసారి ఒక ఏరియాకి వచ్చిందంటే ఇంకా అది ఏ పంటను కూడా మొత్తం తొక్కేస్తాయి, అది తినేస్తాయి. మనుషుల దగ్గరికి వెళ్తే దే విల్ అటాక్ హ్యూమన్ ఆల్సో సార్. సో పరిస్థితిలో ఏం చేద్దామని 2-3 ఆప్షన్స్ వర్కౌట్ చేశాం సార్. వైల్డ్ క్యాటల్ సార్, వైల్డ్ క్యాటల్ సార్. వైల్డ్ ఎందుకు అంటే అవన్నీ ఒంగోలు బ్రీడ్లా కనిపిస్తాయి సార్ చూస్తే. చిన్నగా ఉన్నప్పుడు పట్టుకెళ్ళి పాలితే మంచిగానే ఉంటాయి అవి. బట్ వన్స్ దే వైల్డ్లీ గ్రో దే హెసిటేట్ టు కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ హ్యూమన్ బీయింగ్. చూస్తే అయితే పరిగెడతాయి లేదా మీద పడితే అలా ఉంటుంది సార్. క్రాప్ అయితే కంపల్సరీ నాశనం అయిపోతూ ఉంది. దానికి 2 ఆప్షన్ చూసుకున్నాం సార్. నేను పల్నాడు కలెక్టర్తో ఐ హ్యాడ్ వీసీ ఆల్సో విత్ దెమ్. అక్కడ ఏం చేసామంటే ఆ ఐలాండ్లో అయితే ఉందో అరౌండ్ 400 acres ఉంది సార్ ఏరియా. అక్కడ సుబాబులు వేసుకున్నారు. అవన్నీ యాక్చువల్లీ పట్టా లీజు సార్, ఏక్సల్ లీజు పట్టా ఇచ్చున్నారు. ఆ రైతులతో మాట్లాడితే వీలైతే అక్కడ గడ్డి పెంచుతాం మనమే, సో దట్ కౌ అక్కడే ఉండిపోతాయి. ఇది 1 ఆప్షన్. రెండోది ఏంటంటే ఇట్ కమ్స్ అరౌండ్ 25 kilometers సార్. ఎక్కడైతే మా జిల్లాకు వచ్చే మీద పడుతున్నాయో అక్కడ గడ్డి వేస్తే అక్కడ ఉంటాయి. మళ్ళీ అటువంటి ఇక్కడ వచ్చే టెంపరేచర్ ఉంటే వీ విల్ గో ఫర్ సోలార్ ఫెన్సింగ్ సార్. దానికి 1.25 crore ఎస్టిమేట్ వచ్చింది. అది కూడా చేసి పెట్టుకున్నాం సార్. దట్ సపోర్ట్ ఇస్ రిక్వైర్డ్ ఫ్రమ్ సమ్ డిపార్ట్మెంట్ సార్. అది కాదు నేను అడిగేది అంటే మీకు అక్కడ అది మేనేజ్మెంట్ ప్రాబ్లం తప్ప ఇట్ నాట్ ఎ వైల్డ్ ఎనిమల్ సార్. ఇది వైల్డే సార్, ఎందుకంటే ఇట్ వాజ్ నెవర్ డొమెస్టికేటెడ్ సార్. ఇట్ నెవర్ కేమ్ ఇన్ టచ్ విత్ హ్యూమన్ బీయింగ్. అవి వైల్డ్లోనే ఉంటున్నాయి, అక్కడే రిప్రొడ్యూస్ చేస్తున్నాయి, అక్కడే ఉంటున్నాయి. ఈవెన్ తాడు కూడా లేదు దానికి. ఎక్కడ ఉంటాయి ఇవి? ఐలాండ్లోనే ఉంటున్నాయి సార్. లంకా ల్యాండ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడే ఉంటున్నాయి. నేను అది కూడా ఎలా వెళ్ళాయి ఇవి అంటే, ఇంతకు ముందు పీపుల్ యూస్ టు గో ఫర్ వైల్డ్ దీనికి మేతకి వెళ్ళినప్పుడు 1-2 ఉండిపోయే ఉంటాయి సార్ ఫారెస్ట్లో. సో పీపుల్ నెవర్ యూస్ టు బాదర్. అవి అక్కడే ఉన్నాయి, అక్కడే పెరిగాయి. నౌ ద నంబర్ ఇంక్రీజ్డ్ అరౌండ్ 2000 ఉన్నాయి సార్ టోటల్. డ్రోన్లో మనం తీసి చూసాము. ఒక 2-3 గ్రూప్లో ఉంటాయి. దే గో ఇన్ గ్రూప్, కమ్ ఇన్ గ్రూప్, మోర్ దెన్ 2000 ఉన్నాయి సార్. నంబర్ పెరిగేసరికి దాని డిమాండ్ పెరిగింది, గ్రాస్ డిమాండ్. Confined to one particular area. Confined to particular area. And this comes under 2000 animal husbandry or forest husbandry. And forest department can work it out. Both of you can sir. This falls under forest department or animal husbandry? I think Rajshekhar sir should clarify, sir. No, I am clarifying. Sir, my Rajshekhar sir's vision. Then forest department owns. It's a unique issue. Your problem.
Sir, both of them disowned it, sir, when I requested, because Let us consider as wild animal, then we'll find a solution. It is forest, sir. Last time we had this issue, sir, in Uravkonda only. Manam appudu we got those tranquilizer experts from Kerala and we shift them to the forest, sir. కాబట్టి దీన్ని ఏ విధంగా చేయాలనో లేకపోతే ఇవన్నీ తీసుకుపోయి డీప్ ఫారెస్ట్ లో వదిలిపెట్టి చేయడం ఒక యాంగిల్, Maybe we'll see with లేకపోతే అవుట్ టు డూ ఇట్ వీ హావ్ టు ప్రొటెక్ట్. but as a temporary measure గా in coordination with Palnadu, I want to go for grass there, sir. ఇప్పుడు ఆ ఫార్మర్స్ కి కంపల్సరీ చేయాలి సార్. ఎలాగైతే మనం డిజాస్టర్ వాళ్ళకి పర్ ఎకర్స్ కంపల్సరీ ఇస్తాము, ఆ 400 ఎకరాలు కంపల్సరీ ఇస్తాం. అక్కడ గడ్డి పెంచితే అట్లీస్ట్ కొంచెం వరకు ఆగుతాయి గడ్డి తినుకుంటూ. మళ్ళీ ఇటువంటి టెంప్టేషన్ ఆపడానికి విల్ గో ఫర్ ది సోలార్ ఫెన్సింగ్ సార్. అది టెంపరీ సొల్యూషన్ అయితే కావాలి సార్. both, sir, forest department, animal husbandry, కూర్చొని కూర్చోవాలి. will come out with I'll take it forward. దట్ ఈస్ బెటర్. అవసరమైతే ఏమైనా ప్రొటెక్టెడ్ హిల్ ఒకటి క్రియేట్ చేసి అక్కడ ఏమైనా వదిలిపెట్టగలుగుతామో, ఏం చేయగలుగుతాం విత్ ఫార్డర్ డెవలప్మెంట్ ఎవరిథింగ్. వీటికంతా ఫార్డర్ డెవలప్మెంట్ కానీ ఫారెస్ట్ ఏరియాలో ఉంటే ఊర్ల మీద తక్కువ వస్తాయి, అది లేనప్పుడు ఇంకా పొలం మీద వస్తాయి. ఈవెన్ ఇంకా వేరియస్ ఇవి ఉంటాయి అన్ని కూడా. ఫారెస్ట్ అనిమల్స్ అన్ని ఎప్పుడు ఫార్డర్ లేదో అప్పుడు వచ్చేస్తూ ఉంటాయి. How much acreage it is affecting? It is impacting around 800 acres, sir. 800. Around 4 villages. Around how many farmers are getting affected? Because ఫార్మర్స్ వరకు 350 ఫార్మర్స్ ఉన్నారు సార్ నాకు. అంటే 4 విలేజెస్ టోటల్ స్ట్రెచ్ ఇన్ ది కృష్ణా రివర్ 25 కిలోమీటర్ వస్తుంది సార్ మొత్తం ఆవులు వచ్చేది చూస్తే. ఆ 25 కిలోమీటర్కి సోలార్ ఫెన్సింగ్ అనుకున్నాము, బట్ ఏ డిపార్ట్మెంట్ నుంచి కూడా సపోర్ట్ మెయిన్లీ అదే ఫారెస్ట్ వాళ్ళు చేయాలా లేదా అనిమల్ హస్బెండరీ వాళ్ళు చేయాలా అనే దాంట్లో కొంచెం అయ్యాం సార్. సార్ కమింగ్ బ్యాక్ టు మంకీ సార్, ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ మీనెస్ సార్. మ్యాన్యువల్ కాన్ఫ్లిక్ట్ విల్ బి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.